సో ఆఫ్టర్ మెనీ డేస్ మళ్ళీ నా కెమెరా సెట్ చేశాను. బ్యాక్ టు మై హై ఇంటెన్సిటీ ట్రైనింగ్. మైక్ మెంజర్ ద బెస్ట్ అనుకోవచ్చు. నా బిజీ షెడ్యూల్లో నేను వర్కౌట్ చేస్తాను లేదో తెలియదు, మార్నింగ్ చేస్తానో తెలియదు, ఆఫ్టర్నూన్ చేస్తానో తెలియదు, ఈవినింగ్ చేస్తాను తెలియదు, అసలు వర్కౌట్ చేస్తాను లేదో కూడా తెలియదు అనమాట. అందులో నేను RIR ట్రైనింగ్ని ట్రై చేశాను అనమాట కొన్ని మంత్స్ వరకు. స్టార్టింగ్ ఒక 1 month వరకు ఓకే వెల్ అండ్ గుడ్ అనిపించింది. దాని తర్వాత ఎందుకో ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతున్నట్టు అనిపించింది. అండ్ ట్రైనింగ్లోనూ కారు ఓవరాల్ నా బాడీ ఫిజికల్ కూడా తెలుస్తుంది అనమాట, ఎన్నో చేంజెస్ ఇదవుతుందని. ద మెయిన్ నేను బాడీ బిల్డింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ద బెస్ట్ షేప్ అన్నప్పుడు నేను హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేస్తున్నప్పుడే వచ్చింది. ఈ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్లో నేను ఓవరాల్ ఫ్రీ వెయిట్స్ అండ్ మిషనరీ ఒక లెవెల్లో పట్టుకెళ్ళాను కాబట్టి నాకు కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. ఈ RIR ట్రైనింగ్ అనేది మంచిదే కాదనట్లేదు, డిపెండ్స్. ఇన్ మీ 20s or 30sలో మీరు హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. మీ 40s or 50sలో ఎప్పుడైతే మీ జాయింట్స్ వీక్ అవుతున్నాయో మీకు అర్థమైపోద్ది అనమాట. ఎప్పుడు వీక్ అవుతున్నాయో, రికవరీ అవ్వట్లేదు తెలుస్తుందో, అప్పుడు మీరు పర్ఫెక్ట్గా RIR చేసుకోవచ్చు. వేర్ RIR చేసినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలి. RIR చేసుకోవచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్గా మజిల్ ట్రైన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు కంప్లీట్ ఫెయిల్యూర్ పట్టుకోవట్లేదు ఆ మజిల్ని. చూద్దాం ఎలాగుంటుందేటో. అంతవరకు నా హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ని మళ్ళీ నేను ఇంట్రడ్యూస్ చేశాను నా షెడ్యూల్లో. ఫీలింగ్ వెరీ గుడ్. సెట్ కంటిన్యూ చేద్దాం.